అంటే లింగ మార్పిడి జరిగినప్పుడు ఇది ఒక సిద్ధాంతమా? అట్లనే కాదండి. ఇప్పుడు నేను అదే లాజిక్ అన్నా, ఒక హిందూ ముస్లిమ్స్ అమ్మాయి హిందూని పెళ్లి చేసుకుంటే హిందూ కింద వస్తుంది. నేను నేను కావాలని చేయించుకున్నాను లేదు, నా తలరాత బట్టి నేను చిన్నప్పుడు అయ్యాను కాబట్టి. సో నేను ఎప్పుడైతే సరి చేయించుకున్నాను నేను ఆడపిల్ల కింద లెక్క వస్తాను కదా. ఆడపిల్ల లెక్క వచ్చినప్పుడు కుల మతాలు ఏముండవు, ముస్లిమ్స్ హిందూ కృష్ణ ఏముండవు కాబట్టి నాకు మా అమ్మ విజయవాడ కనకదుర్గమ్మ, నా దేవుడు నా భర్త నా తండ్రి అన్ని శివుడే. సో నేను భర్త ఎవరు? నేను అదే అంటున్నది, అన్ని దేవుడే. భర్త కూడా దేవుడేనా? నేను అంటున్నా అనుకుంటే. ఏమో నువ్వు చెప్పిన దాన్ని బట్టి పెళ్లి చేసుకున్నావు లేచిపోయావు అనుకుంటున్నాను నేను. లేదండి నువ్వు చెప్పావు కదా భర్త లేచిపోతే హిందూ నేను ఈ రకంగా అన్నానండి, మీరు ఏ రకంగా అనుకున్నారు? నేను ఇంకా నువ్వు నీ స్టోరీ చెప్తున్నావు. నా స్టోరీ చెప్పాలంటే నా స్టోరీ మస్తుగా ఉన్నాయండి. నా స్టోరీ ఇప్పుడు చెప్పలేదు. సో చెప్పాలనుకున్నప్పుడు చెప్తా బరాబర్గా, తప్పేముంది. సో మరి దేవుడు హిందూ దేవుళ్ళని పూజించడానికి అబ్జెక్షన్ చేయట్లేదు ఎవరు? నేను అన్ని దేవుళ్ళని పూజిస్తాను. శుక్రవారం వస్తే నమాజ్ చదువుతాను, మంగళవారం వస్తే పెద్దమ్మ తల్లి గుడికి పోతాను, ఆదివారం వస్తే చర్చి పోతాను. సో అందరూ ఒకటే. నువ్వు మోడల్ అయితే నేను ఇప్పుడుండే పరిస్థితుల్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవ నడుస్తుంది కదా సమాజంలో, అప్పుడు రోల్ మోడల్ కింద అనుకోవాలి. నేను అనలేదండి, చూసేవాళ్ళు అనుకోవాలి. వాళ్ళేమో అనుకోను, ఎందుకంటే కొట్టుకొని చేస్తున్నారు కదా. ఏమో మామూలే అండి, ఇప్పుడు మా కమ్యూనిటీ మేము కొట్టుకోవా, అట్లా అందరూ కొట్టుకుంటారు, కలిసిపోతారు. సో నాకు అంత తెలియదు, నాకు తెలిసిన దాని గురించి నేను మాట్లాడతా. సో నాకు కులం నాకు అట్లేం లేదు, నాకు అందరూ ఒకటే అండి. సో ఇప్పుడు మాదిరి నెక్స్ట్ ఏంటి? మొత్తం ఇది మా టెంపుల్స్ తిరుగుతుందా? అఘోరా అన్ని టెంపుల్స్ చుట్టేసింది ఆంధ్రాలో, తెలంగాణకు వచ్చింది. నువ్వు కూడా అన్ని టెంపుల్స్ చుట్టేయడానికి పోతున్నావు. మీరు ఎట్లుందంటే ఒక నిజం కించపరిచినట్టే మాట్లాడుతున్నారు సార్. నిజంగా నన్ను నిజంగా కాదు, ఆవిడ ఏం చేసింది, అన్ని టెంపుల్స్కి వెళ్ళింది. నిజం కించపరిచినట్టే మాట్లాడుతున్నా. ఎందుకు నేను కించపరిచాను మిమ్మల్ని? ఏమన్నాను? అలవాటు అయిపోయింది లేదు సార్, మీలాంటి వాళ్ళు అలా మేము పడాలి కానీ నో ప్రాబ్లం. నేనేమన్నాను మాదిరి? లేదు సార్, మీరు అదే ఆమెను హైలైట్ చేసి నన్ను కించపరిచేది అట్లా మాట్లాడుతున్నారు. సార్ ఇంటర్వ్యూలకి చెప్పండి. మీరని చాలా మంది ఇలానే అవమానం చేస్తున్నారు. నేనే దొరికాను మీకు బక్కరని, ఎవరు దొరకలేదు. నేను ఎంత షెడ్యూల్ ఉందో నాకు ఎంత, కానీ నేను అంతా వస్తే మీరు ఆమెని సో ఏమన్నా అనుకోండి సార్. నేనైతే ఓకే, మీరు ఏమన్నా అనుకో, నేనైతే ఫేక్ అని అంటాను. ఈ ఉద్యమం ఎక్కడ నా ప్రాణాలు పోనీ అని. నువ్వు అన్నవరం వెళ్తాను కదా, అన్నవరం నుంచి మీరు ఎలా ఉన్నారంటే ఆమె తిరుగుతుందిగా మీరు తిరుగుతున్నా అన్నారు. నేను తిరుగుతున్నా లేదో, నా వీడియోలు ఎప్పటి నుంచి ఉన్నాయో నా వాళ్ళకి తెలిసి మీకు తెలియదు కాబట్టి మీరు చాలా కించపడుతున్నారు. నా ఉద్దేశం కించపడితే సారీ చెప్తున్నా కానీ మీరు సారీ చెప్పదండి సార్. పెద్దవాళ్ళు మీరు ఒకటే కాదు, చాలా మంది అవమానపరుస్తున్నారు. కాదు మాదిరి, నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆవిడ అన్ని టెంపుల్స్ వెళ్ళారు, నేను అందరికి నేను ఒక్కదాన్ని దొరుకుతున్నా బక్కరాని. చాలా మంది ఉన్నారు కానీ ఎందుకంటే ఇలానే మాదిరి కించపరిస్తే ఎదుటి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అన్నట్టు. నువ్వు ఏడిస్తే బాగాలేదు. అయ్యో మాకు కొత్త ఏం కాదు సార్, ఇలాంటి మీకు కొత్త కాదు కానీ మేము చూడటానికి ఇబ్బందిగా ఉంది. లేదు ఇప్పుడు ఏమనుకున్నా నేనేదో అన్నట్టు నువ్వు ఆపాదించడం కరెక్ట్ కాదు కదా. కాదు, నేనేదో అన్నట్టు ఆపాదించడం తప్పు కదా. మీరు ఇప్పుడు ఒక పాయింట్ మీదనే అంటున్నా, తిరుగుతుంది మీరు తిరుగుతున్నారంటే ఇక్కడ ఏంది ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటాను అన్నట్టు కదా. కాదు, రాండి సార్, నా ఇంటికి రాండి, నేనేంటని మీకు తెలుస్తుంది. నా అభిప్రాయం ఏంటంటే తను వెళ్ళి అన్ని టెంపుల్స్ తిరిగారు, మీరు కూడా టెంపుల్స్ తిరుగుతుంది సార్, మీరు కూడా టెంపుల్స్ వెళ్ళి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారా అనేది నా క్వశ్చన్. ఎప్పటి నుంచి తిరుగుతుంది సార్ ఆమె? ఆవిడ వచ్చింది 2 నెలల క్రితమే కదా. నేను గత 6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా సార్. ఇప్పుడు కదా అసలు విషయం, ఆవిడ తిరుగుతుంది, దాని అవగాహన కల్పించడానికి. అఘోరాని ఒప్పుకోమంటారా? నేను చెప్పట్ల అవగాహన కల్పించడానికి అన్ని టెంపుల్ కి వెళ్తావా అని చెప్పి అది నా క్వశ్చన్. మీరు ఇలాంటి ఒక అఘోర తిరుగుతుంది, ఇప్పుడు వాడు చెప్తున్నా నువ్వు కూడా చెప్తున్నావా అన్నట్టు అట్లనే ఉంది. మీరు నా క్వశ్చన్ పూర్తి కాకుండా నువ్వు కౌంటర్ మాట్లాడుతున్నావు, అందుకే ఎందుకు సార్. ఇప్పుడు నేను అందేంటి, అఘోర అన్ని టెంపుల్ తిరుగుతుంది, ఆ టెంపుల్ అన్నిటికి వెళ్ళి అవగాహన కల్పించే ప్రయత్నం నేను చేస్తాను. మీరు తిరుగుతున్నారా అన్నారు, మీరు చూసారా ఆమె తిరుగుతుంది, నేను తిరిగింది, నేను ఎప్పటి నుంచి తిరుగుతున్నా. నువ్వు టెంపుల్స్ కి వెళ్తావు, అది మమ్మల్ని మీరే మంచి చెప్పాలి. అసలు కించపరచడానికి తీసుకురాలేదు ఇంటర్వ్యూకి, రమ్మని కించపరచడానికి ఇంటర్వ్యూ కాదు. మీరు ఏది చెప్పినా నువ్వు కానీ మీరు ఏమన్నారు, అఘోర తిరుగుతుందని మీరు తిరుగుతున్నారు అంటే నాకు చాలా బాగా అనిపించింది. ఒకరు చూసి నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు సార్, నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు. నాకు ఇంటర్వ్యూలో అర్థమైపోయింది నువ్వు ఇండివిజువాలిటీ ఉన్నటువంటి
ట్రాన్స్జెండర్ ఇండివిడ్యువాలిటీ అంటే నాకు ఇంగ్లీష్ Individuality. అంటే ఏంది సార్ తెలుగులో కొంచెం? అంటే ఒంటరిగా పోరాటం చేయడానికి సిద్ధపడ్డటువంటి, అంతేనా? థ్యాంక్ యూ ఇండివిజువాలిటీ అంటే అది స్వేచ్ఛ, నీకు నువ్వే స్వేచ్ఛ, అంతే. ఎవరో ఇవ్వాల్సిన అవసరం అది లేదు. భగవంతుడు అందరికి ఇవ్వరు కదా ధైర్యం. అదే చెప్తుంది. నాకు వాళ్ళ అర్థమైంది ప్రాణాలు పోతాయి అన్నా గానీ పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు సో అర్థమైంది అందులో ఏంటంటే ఒక్కదాన్ని. నువ్వు నమ్మిన దాన్ని నువ్వు దాన్ని సిద్ధాంతంగా చూసుకుంటావు, అంతే కదా. అవును ఇంకొకరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు తప్పు చేయనప్పుడు అనేది సిద్ధాంతం, అవును అంతే కదా. మరి నేను అదే అడుగుతుంది. ఇప్పుడు అలాంటప్పుడు పోరాటం చేస్తున్నావు, నీ గ్రేట్ అని చెప్పి నేనే అన్నాను కదా. సో నేను ఇక్కడ ఎక్కడికి ఏంటి- సార్ వచ్చావు? ఒక నిమిషము, ఆ ఘోర 2 నెలల కిందట వచ్చి తిరుగుతుంది. సో నేను కేదార్నాథ్ 3 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తే నేను మొన్న సంవత్సరం వెళ్ళా. గౌహతిని ఇవన్నీ 2 నెలలు నేను ఎలా వెళ్ళగలను? లేదు, మీరు ఇవన్నీ తిరుగుతున్నారు ఆమెతో పాటు అన్నప్పుడు ఆమె మీరు ఇవన్నీ తిరుగు ఈ 2 నెలల్లో 10 శక్తి పీఠాలు ఎప్పుడు దర్శించుకున్నా. ఈ కేదార్నాథ్ కేదార్నాథ్ వెళ్ళడానికి 10 రోజులు పడుతుంది, బద్రీనాథ్ వెళ్ళడానికి 10 రోజులు పడుతుంది, రామాకి 4000 కిలోమీటర్, కలకత్తా నుంచి 2313 ఇవన్నీ 2 నెలలు నేను ఎలా తిరగలను? నీ సాటిస్ఫాక్షన్ కోసం ఈ 2 నెలలు తిరగగలమా? వెళ్ళావు, బానే ఉంది. నేను వెళ్ళింది పాత రోజుల్లో. మీరు ఏమంటున్నారంటే కొత్తగా ఇవి తిరుగునంటే ఈ 2 నెలలు ఇవన్నీ నేను చూసింటాను కాదు. నేను అనేది ఇప్పుడు నీ సాటిస్ఫాక్షన్ కోసం వెళ్ళావా, లోక్ కళ్యాణం కోసం వెళ్ళావా? నువ్వు నీ సాటిస్ఫాక్షన్ కోసం ఈ శక్తి పీఠాలు కానీ లోక కళ్యాణం అనే మనసులో ఉండాలా గానీ బయట చెప్పుకోకూడదు. ఇప్పుడు అది నువ్వేమో నీ సాటిస్ఫాక్షన్ కోసం వెళ్ళావు, మీరు నేను చెప్పానా? నీ ఆత్మ కోసం, నీ ఆత్మ సంతృప్తి ఎవరు కోసం వెళ్ళావు. చెప్పారండి వెళ్ళారని? ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు కదా, ఆత్మ సంతృప్తి కోసం నువ్వు. అది నా పర్సనల్ సా, నేను ఎందుకు వెళ్ళి ఆవిడ లోక కళ్యాణం కోసం నేను వెళ్తున్నాను చెప్తుంది కదా. ఏమో నాకు తెలియదు. ఒకవేళ నేను లోక కళ్యాణం కోసం అయితే అది నా పర్సనల్, నేను చెప్పుకోను. అది చెప్పుకున్న వాళ్ళ దగ్గర చెప్తాను. నీ ఎక్స్పీరియన్స్, నీ అనుభవం ఏంటి దేవుడితోటి? సార్ ఇన్ని చోట్ల వెళ్ళావు కదా, ఇన్ని చోట్లకి వెళ్ళావు కదా, శక్తి పీఠాలు అన్ని తిరిగావు కదా, దేవుడితో నీకున్న అనుభవం ఏంటి? ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. నాట్లేం లేదు, నాకు దేవుడు అంటే ఇష్టం అంతే. అదే. నాకు జనాలు ఎవరిని నేను నమ్మను అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి అసలు కొంతమంది జనాలని ఆడవాళ్ళని నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను నమ్మను, నేను మిమ్మల్ని కాదు మా కమ్యూనిటీ వాళ్ళని నేను నమ్మను, నిజంగా నమ్మను. నేను జనరల్ గా నాకు నా మైండ్ పాయింట్ ఆఫ్ వేరు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అమ్మను లేరు కాబట్టి నాకు నిజంగా జీవితంలో ఎప్పుడెప్పుడు చచ్చిపోదాం. ఎందుకంటే నాకు ఏది ముఖ్యం కాదు, నాకు అమ్మ నాన్న లేరు కాబట్టి అక్కడ కూర్చొని ఇంకా నేనేం చెప్పినా మీరు నమ్మరు. అదొక కించపరచడానికి అనుకుంటారు కానీ నేను మా అమ్మ మా నాన్న ఇంకో జన్మ ఉంటే కుక్కలాగానే వేడు ఆ భారం కోసం వెళ్తున్నానండి నేను అంతే. మా అమ్మ ఒక్కసారి అన్న కనపడుతుంది చాలు రాని ఉన్నా. నేను ఇంకెంతకంటే నేనేం చెప్పాలి చెప్పండి? నువ్వు నేను ఎందుకోసం అంటున్నారు కదా. లేదు, పడుకున్నప్పుడన్నా మా అమ్మ 2 నిమిషాలు కళ్ళల్లో వచ్చి కనబడుతుంది. నాకు మా అమ్మ నేను చూడలేదండి చనిపోయినప్పుడు. మా నాన్న నీ వయసు ఎంత ఉన్నప్పుడు మదర్ చనిపోయారు? నేను అది చెప్పలేనండి, నేను మళ్ళీ స్టేట్లో చెప్తాను. కాదు, మరి అంత ఇష్టమైనటువంటి మీ మదర్ని, మీ తల్లిని మరి ఎలా వదిలిపెట్టి ఉండగలిగచ్చు అప్పుడు చిన్నప్పుడు? అది వేరే ఇంట్లో చేద్దాం సార్. యాక్చువల్గా ఏం లేదు, మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, మేము 5 సంవత్సరాలు ఉన్నప్పుడు. సో అలా అయింది. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం సార్ నిజంగా. సో దేవుళ్ళో అమ్మని చూసుకో. నేను అదే అంటున్నా సార్, అదే మీరు మమ్మల్ని కించపరిచినట్టే మాట్లాడుతున్నా. నేను అదే అంటున్నా, మీరు ఎందుకు వెళ్తున్నారు అంటున్నా. నేను ఏమనలే, అదే మీకు సారీ కాలు కూడా పట్టుకుంటాను నేను అనలేదు. నేను అనలేదు. లేదు అంటే ఇప్పుడు నేను అడిగిన దాన్ని నెగిటివ్ తీసుకుంటున్నాను. నేను అడిగింది ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది దేవుడి దగ్గరికి పోయినప్పుడు. నీకు ఎలాంటి అనుభవం ఉంటుంది అనేది నా ఒపీనియన్. మీరు దేనికోసం అంటే ఏ దేవుడు అయినా కానీ ఒక్కరోజు అన్న మా అమ్మని 2 నిమిషాల కళ్ళలో అన్న వస్తుందేమో అని అంత ఆశ. నేను దేవుని చూస్తాను, దయ్యాన్ని చూసాను రియల్ కాబట్టి. అవి ఉన్నాయని లేకున్నా నేను నమ్ముతాను. ఏదో ఒక 2 నిమిషాలన్నా నాకు. మరి ట్రాన్స్జెండర్ అంత సెన్సిటివ్ గా ఉంది, మళ్ళీ పోరాటం ఉంది. నేను మా అమ్మ గురించి చెప్పుకొని ఏడుస్తున్నా సార్. మీరు అట్లా కించపరిచి అట్లా మాట్లాడద్దండి సార్ ప్లీజ్. కాదు, అంతా నేను అనేది కొంచెం గట్టిగా ఉండాలి కదా. అంటే తల్లి అదే మీరు అన్నారు కదా, దేనికోసం నేను అదే కదా అంటానేది.
మీరే ఏదేదో అంటున్నారు. అదే వీడియో చూపించండి, నేను క్షమాపణ అడుగుతాను. నేను ఎందుకంటే చెప్పాల్సి వచ్చింది. అందుకే నేను ఎక్కువ నేను చెప్పుకుని నేను ఏడుస్తానని. మా అమ్మ అంటే నాకు ఇష్టం, నాకు నేను అదే నాకు ఒక 2 నిమిషాలు కల్లో కనబడితే నాకు ఇంక నేను చనిపోయినా పర్వాలేదు అని. సో ఆ వరం కోసమే నేను వెళ్తున్నా. నేను అన్ని దేవుళ్ళలో ఎవరో ఒకరు, మా అమ్మ 2 నిమిషాలు కదా, ఎందుకంటే మా అమ్మ నాకు చూడలేదు కాబట్టి నేను ఎలా ఉంటుందో నాకు తెలియదు. తల్లిదండ్రులే నడగలదు, మీలాంటి వాళ్ళు మమ్మల్ని కించపరుస్తూనే ఉంటారు. లేదు చాలా మంది మమ్మల్ని పిలిచి ఇలానే అవమానం చేస్తారు. సో కించపరచడం కాదు మాదిరి, కించపరుస్తున్నా ఎందుకు అనుకుంటున్నావు? మీ అనుభవాలు అడుగుతున్నా అంతే. నా అనుభవాలు మాట్లాడాలంటే ఒకరు అర్ధగంటతో అయిపోయేది కాదు నాది. సో ఇంత సెన్సిటివ్ ఉన్న మాదిరి తల్లి గురించి లేదు సార్, తల్లి గురించి కూడా చెప్పుకుని ఏడవకూడదా చెప్పండి? అట్ట కాదు కదా, కొంత అంటే ఏడవకూడదు అంటారా చెప్పండి? బాధ వస్తుంది ఎవరికైనా. బాధ కాదు, మీరు గుచ్చి అడిగారు కాబట్టి నేను ఎవరికి నేను రివీల్ చేయకూడదు అనుకున్నా కానీ మీ దాంట్లో చేశాను యాక్చువల్గా. సో మీ మదర్ దేవుడు ఏదో ఒక దేవుడి రూపంలో కనపడాలని కోరుకుంటాను నేను కూడా. దానికేమి కించపరచడం చనిపోయినా కానీ నా ఆత్మ అమ్మ దగ్గర ఒక 10 నిమిషాలు నేను చూడాలని అనుకుంటాను నేను అంతే. ఇప్పుడు మీకు ఎవరు ఫాదరు బ్రదర్స్ కానీ అట్లా ఫ్యామిలీ మీరు ఏమి విన్నారు సార్? ఏం చూసారు? ఎవరు లేరన్నారు కాదు, రిలేటివ్స్ కానీ ఉంటారు కదా. అమ్మ నాన్న చనిపోయినారు అంటున్నా కదా సార్. అది ఓకే చెప్పావు, రిలేటివ్స్ కానీ అలా ఏం లేరా? ఉంటారు, అందరూ ఉన్నా కానీ అమ్మ నాన్నతో సమానం కాదు. ఫ్రెండ్స్ కానీ అందరూ ఉన్నా కానీ అమ్మ నాన్నతో సమానం ఎవరు అవ్వలేదు కదా. వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకున్న రిలేటివ్ వాళ్ళు ఉంటుంది అంతే. షేర్ చేసుకుంటావా? షేర్ చేసుకున్న ఫ్రెండ్స్ అదే నేను షేర్ చేసుకోను. కించపరిచి మాట్లాడతారు సార్ మీలాగా, అందరులాగా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ నన్ను కించపరిచేలాగా మాట్లాడతారు. సో అందుకోసం నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను దూరభారం మళ్ళీ దగ్గర కూడా వెళ్ళను. 2000-3000 కిలోమీటర్లు ఒక్కదాన్నే వెళ్ళి నా బాధలు ఉన్నంత వరకు అట్లా. భయం లేదా? ఒంటరిగా వెళ్ళటం భయం లేదా? అది అలవాటు అయిపోయింది సార్, ఒంటరిగా బతికి అంతే. ఒంటరిగా బతికి అలవాటు అయిపోయింది. ఎవరికైనా కానీ నాకనే కదా, ఆడదానికైనా మగదా వాడకైనా ధైర్యం తెగిస్తే ఎక్కడికైనా కానీ ప్రాణాలు ఇవ్వడానికి, ప్రాణం తీసుకోవడానికి కూడా ఉంటాడు, ధైర్యంగా పోరాడే కూడా ఉంటాడు. ఎప్పుడు నీకు ఇట్లాంటి ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఇబ్బంది కలిగిన సందర్భాలు లేవా? నేను నా నడక మంచిది, అదే నా నడక కొంచెం వంకర టింకర్ గా ఉంటే సో మనకి ఉంటది డేంజర్. నా నడక స్ట్రైట్ ఉంటది, సో నాకు ఎప్పుడు అలా జరగదు కూడా. నేను సింపుల్ గా వెళ్తా, నా పని నేను చూసుకుంటా. నేను నేను ఓవరాక్షన్ చెయ్యను, అబద్ధాలు చెప్పాలి జనం నమ్మను. సో అట్లా అనమాట. అఘోర వేషం చూస్తే ఏమనిపించింది? నీకేమనిపించింది? కొంచెం వెరైటీ అనిపించింది నాకు కూడా అంతే అనిపించింది, ఇంకా చాలా వెరైటీ అనిపించింది. మీకు నాకు నచ్చితే సరిపోతుంది సార్. జనాలు 100 మంది 1,00,000 మంది ఉన్నారు, అందరికి నచ్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్టే. ఇప్పుడు కొంతమంది కామెంట్స్ లో కానీ చాలా మంది ఆమెకు సపోర్ట్ గా ఓకే, కొంతమంది చాలా మంది ఆమెకు సపోర్ట్ గా లేరు. సో ఎవరైతే లేరో వాళ్ళని సపోర్ట్ గా తీసుకురాగలమా? అదే కదా, డబ్బులు ఇచ్చి కూడా తీసుకురాలేం కదా. ఆ మధ్య పెట్రోల్ పోసుకుని చూసావా? మొత్తం బయటకు వచ్చేసింది. అంటే ఆమె ఏదో భస్మం అంటారు కానీ భస్మం కాదని కొంతమంది అంటుంటారు. ఓకే, మొత్తం అసలు ఆవిడ ఒరిజినల్. సో సార్ నేను అదే అంటున్నా, పదే నేను ఎందుకంతా నేనంతా అంటే ప్రతి దాంట్లో ఆమె ఎక్కడ నాకు అగోర అనిపించట్లేదు. సో శ్రీకాళహస్తిలో ఆమె పెట్రోల్ వేసుకొని అలా చేసుకున్నప్పుడు ఒక నువ్వు నిజంగా ఇప్పుడు నేను మనిషిని కాబట్టి ఎవరెంత అవమానించినా కూర్చొని అదే కూర్చోలేదు ఏం అదంటే ఎంత దౌర్జన్యంగా ఉంటుంది. కూర్చొని మాట్లాడే దాంట్లో పోయేది లాగుంటుంది. కొంచెం నువ్వు వేరేలాగా తీసుకుని నువ్వే నాటి లేసి వెళ్ళిపోయా ఊ అని అంటే పద్ధతి కాదు. నీకు ఎక్కడ అవమానం జరుగుతుందో నువ్వు అక్కడ పరీక్షించుకోవాలి, కరెక్టా కాదా? వాళ్ళు రావద్దన్నప్పుడు వాళ్ళు రావదలేదు, బట్టలు వేసుకోన్నారు, మళ్ళీ బట్టలు వేసుకోవాలి కదా సార్. ఏంది సార్ నాకు మీరు ఎలా ఉందంటే అన్నం పెట్టి పెరుగుతో అయిపోయినట్టుంది. అన్నం పెట్టినప్పుడు పెరుగు, అన్నంతో పాటు పప్పు, ఉప్పు, చారు అవన్నీ తినిన తర్వాతనే కదా పెరుగు. నేను అడిగినా మీరు సమాధానం చెప్పండి. ఎప్పుడు వేసారు బట్టలా మీకు అంటే ఎట్లా సార్ చెప్పండి. కొన్ని టెంపుల్స్ కి రానివ్వరు. లేదు అక్కడ నేను అన్ని టెంపుల్ కరుగా శ్రీకాళహస్తిలో ఏం జరిగింది చెప్పండి. కాళహస్తిలో వాళ్ళు వెనక్కి పంపించేశారు. అవునా?
వెనక్కి పంపించారు, తర్వాత పెట్రోల్ పోసుకుంది, ఏమో తర్వాత అక్కడ ఉండే వాళ్ళు ఏదో. సో నేను వేరే ఛానల్ మాట్లాడాను సార్. సో మీరు ఆమెకు సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి మనం ఎంత మాట్లాడినా సపోర్ట్ ఉన్నానా ఏమో నాకు అట్టే అనిపిస్తుంది. సో నాకు అనిపిస్తుంది తప్పేముంది, నేను ఎవరికి సపోర్ట్ కాదు, కేవలం అక్కడ ఆవిడ యాక్టివిటీ ఏంటి అనే దాని మీద అభిప్రాయం తీసుకుంటాను అంతే. ఒక 10 మంది అభిప్రాయం తీసుకుంటే ఈ 10 మంది చూసిన తర్వాత పబ్లిక్ నిర్ణయించుకుంటారు. నేనేమంటున్నానంటే సార్, ఓకే మీరు చెప్పారు, మీకు కూడా తెలుసు నా మీద ఆఫ్ కెమెరా నా మీద వేపిస్తా, నిజం చెప్తారు అంటారు మాటకి, ఆఫ్ కెమెరాలో నా మీద ఒట్టేసి ఎవరు అబద్ధం చెప్పారు. అక్కడ ఏం జరిగిందంటే వీడియోలో కూడా ఇది బట్టలు వేసుకోండి అమ్మా అంటే వేసుకొని అనింది. సో మళ్ళీ అది వీడియోలో ఉంది, పోలీసులు పంపిస్తా అన్నప్పుడు ఇవి మళ్ళీ పెట్రోల్ తీసి ఎందుకు పోసుకోవాలి సార్? నేను అదే ఎక్కడ కానీ ఒక్క చోట కూడా నాకు నచ్చలేదు. ఒక మాట, ఒక పదం మాత్రం బాగుంటుంది, హర హర మహాదేవ్, మళ్ళీ ఇష్టం నాకు, హర హర మహాదేవ్ అని అంటుంది. అక్కడ నువ్వు నిజంగా అఘోరమైతే అక్కడ వాళ్ళు బట్టలు తీసుకొని తిరిగే దాంట్లో ఏముంది? సో అక్కడ న్యూసెస్ ఏంటంటే మీకు పబ్లిసిటీ పిచ్చిస్తారు, ఇప్పుడు కూడా అంతే, పబ్లిసిటీ పిచ్చితే అలా తిరుగుతుంది. ఒకటి మాత్రం హర మహాదేవ్ బాగా నచ్చింది, నాకు నచ్చింది సార్ నిజంగా. అవునా? ఫోన్ లో అది ఉంటాయి కదా, కాలర్ ఐడి కింద పెట్టుకోవాలి అయితే. అవును.